హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం జావాలో ఇన్పుట్ యూజర్ నుండి ఎలా రీడ్ చేయాలి, అలాగే అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే చేయాలి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాన్సెప్ట్ చూద్దామండి. సో యూజర్ నుండి మనం ఇన్పుట్ ఏదైనా రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి మనకి యూజర్ నుండి ఇన్పుట్ రీడ్ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 నెంబర్స్ ఎడిషన్ ప్రోగ్రామ్ రాసామనుకోండి. సో నువ్వు యూజర్ నుండి నెంబర్స్ అడగకపోతే ఫిక్స్డ్ నెంబర్స్ పెట్టేయాలి. సో ఫస్ట్ నెంబర్ 2 అని, సెకండ్ నెంబర్ 3 అని పెట్టేసి నువ్వు ఎడిషన్ చేసావు అనుకో, సో నువ్వు ఎన్నిసార్లు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా 2+3 పెర్ఫామ్ అవుద్ది. అలా కాకుండా నువ్వు రన్ టైంలో యూజర్కి ఏమైనా 2 నెంబర్స్ ఎంటర్ చేయమని, సో యూజర్ ఏ నెంబర్స్ ఎంటర్ చేస్తుంటే దాని ఎడిషన్ నువ్వు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేలాగా. అలా చేయాలంటే ఏం చేయాలి? ముందు యూజర్ నుండి ఇన్పుట్ రీడ్ చేయాలి కదా. సో ప్లీజ్ ఎంటర్ 2 నెంబర్స్ అనాలి. అప్పుడు యూజర్ తనకి ఏ నెంబర్స్ ఎడిషన్ చేయాలనుకుంటున్నాడో 2 నెంబర్స్ ఎంటర్ చేస్తాడు. సో చేయగానే నువ్వు వాటిని ఎడిషన్ చేసి ఇస్తావు. సో ఇట్లా యూజర్ నుండి ఇన్పుట్ రీడ్ చేయడం. ఓకే, సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మళ్ళీ యూజర్కి అవుట్పుట్ ఎలా చూపించాలి ప్రాసెస్ చేశాక. సో ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలి, అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, సో అవుట్పుట్ యూజర్కి ఎలా ప్రింట్ చేయాలి, అలాగే ఇన్పుట్ యూజర్ నుండి ఎలా రీడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనకి స్క్రీన్ మీద ఏదైనా ఒక అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలంటే ఎలాగని నేర్చుకున్నాం మనం. system.out.println అని కదా నేర్చుకున్నాం. సో system.out.println సమ్ మెసేజ్ హల్లో. సో హల్లో అనే మెసేజ్ మనం ఇక్కడ ఇస్తే ఆ హల్లో అనే మెసేజ్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది, అంతే కదా. సో అవుట్పుట్ యూజర్కి ఏదైనా మనం చూపించాలి అంటే, అవుట్పుట్ అంటే ఇక్కడ జనరల్గా మానిటర్ అనమాట. సో మానిటర్ మీద, స్క్రీన్ మీద ఏదైనా మనం అవుట్పుట్ చూపించాలి అంటే జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి అప్పుడు మనం ఏం చేయాలంట, system.out.println అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, మనం ఏదైనా అవుట్పుట్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో అలాగే system.out.printlnతో పాటు system.out.print కూడా మనం యూజ్ చేయొచ్చు. system.out.print కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో system.out.print కానీ system.out.println కానీ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక అవుట్పుట్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఓకే, సో అది చాలా ప్రోగ్రామ్స్లో మనం ఆల్రెడీ చూసాము. ఓకే, సో ఈ రెండిటికి డిఫరెన్స్ చూడడం కోసం మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేసి ఇంకా మనం ప్రాక్టికల్గా దీన్ని చూద్దాం. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో op.java అంటాను, op.java. ఓకే, సో ఓపెన్ చేశాను ప్రోగ్రామ్ని, టైప్ చేద్దాం. సో తెలుసు కదా మనకి ఎలాగ ఇవ్వాలి, క్లాస్ ఇవ్వాలి ఓపీ. ఓకే, క్లాస్ ఓపీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత విత్ ఇన్ దిస్ మనం ఏం రాయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, అంతే కదండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలి. ఇక్కడ ఒక స్ట్రింగ్ అరే రాయాలి. ఆ అరే నేమ్ ఏమి ఇచ్చినా పర్వాలేదు, కానీ అది ఒక స్ట్రింగ్ టైప్ అరే అయితే చాలు అని చెప్పి అనుకున్నాం. సో ఇది కామన్ స్ట్రక్చర్ అని అనుకున్నాం జావా ప్రోగ్రామ్కి కదా, రైట్. సో ఇప్పుడు మనం యూజర్కి ఏదైనా అవుట్పుట్ మనం ప్రింట్ చేయాలి అంటే system.out.println వాడాలి ఆర్ ప్రింట్ వాడాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు చూడండి system.out.println రాశాను. ఓకే, సో రాస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, యూజర్కి ఏదైనా మనం అవుట్పుట్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. మన ప్రోగ్రామ్ ఎక్కడుంది, డి డ్రైవ్లో జావా క్లాస్ ఫోల్డర్లో ఉంది కదా. సో డి డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను, అందులో జావా క్లాస్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. అందులో జావా సి క్యాపిటల్ O p.java జావా ఓపీ రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని, జావా ఓపీ. సో రన్ చేస్తే మనకేమైంది, హల్లో అనేది ప్రింట్ అయ్యింది కదండి. సో ఇప్పుడు system.out.printlnకి అలాగే system.out.printకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొకటి ఏదైనా ఒకటి ప్రింట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
సో ఈసారి నేను హాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఈసారి నేను హాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేస్తే హల్లోకి నెక్స్ట్ లైన్లో హాయ్ ప్రింట్ అవుతుందా, సేమ్ లైన్లో పక్కనే ప్రింట్ అవుతుందా అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ప్రోగ్రామ్ మార్చాం కాబట్టి మళ్ళీ కంపైల్ చేద్దాం, అలాగే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి, హల్లో అనేది ప్రింట్ అయ్యింది. హల్లో అనేది ప్రింట్ అయిన తర్వాత లైన్లో నెక్స్ట్ లైన్లో హాయ్ అనేది ప్రింట్ అయ్యింది. సో హల్లో అనేది ప్రింట్ అయిన తర్వాత ఈ ఓ పక్కనే హాయ్ ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే మనం ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసాం కాబట్టి. సో ఎప్పుడైతే నువ్వు ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేస్తావో, ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్ అని అర్థం అనమాట. ఓకే, సో రివర్స్ ఎన్ఎల్ నెక్స్ట్ లైన్. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు system.out.print ఎల్ఎన్ యూజ్ చేస్తావో అప్పుడు అక్కడ ఏదైతే మెసేజ్ ఇచ్చావో అది ప్రింట్ అయిపోయి, ఓకే, అది ప్రింట్ అయిపోయి వెంటనే కర్సర్ ఏం చేస్తుందంటే ఈ బ్లింక్ అవుతుందే ఈ కర్సర్, ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మరి ఉండదు అనమాట, నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత నువ్వు ఏదైనా ప్రింట్ చేస్తే ఇక్కడ నుండి ప్రింట్ చేస్తుంది తప్పితే ఇక్కడ ఓ పక్కన ప్రింట్ చేయదు. ఎందుకు అంటే నువ్వు యూజ్ చేసింది system.out.print ln. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మనం system.out.print ln యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆ మెసేజ్ ప్రింట్ చేసిన తర్వాత, ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కర్సర్ అనేది ఆ నెక్స్ట్ లైన్లోకి వచ్చి వెయిట్ చేస్తుంది, ఆ పక్కన ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసావు కాబట్టి ఎక్కడ మరి వెయిట్ చేయకుండా నెక్స్ట్ లైన్కి వచ్చి వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి నువ్వు హాయ్ అని ప్రింట్ చేసావు కదా, అది అక్కడ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది అనమాట. మరి system.out.print యూజ్ చేస్తే ఏమవుతుంది? సో system.out.print యూజ్ చేస్తే ఏమవుతుంది? సో ఏమవుతుందండి ఒకసారి చూద్దామా. సో చూడండి, హల్లో ప్రింట్ అయింది. హల్లో ప్రింట్ అయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి రావాలా వద్దా అని దేని మీద బేస్ అయి ఉంటుంది, మనం యూజ్ చేసే మెథడ్ని బేస్ చేసి ఉంటుంది అనమాట. సో system.out.print నువ్వు వాడావు కాబట్టి మరి ఇంకా నెక్స్ట్ లైన్కి రాకుండా కర్సర్ అక్కడే వెయిట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి నువ్వు ఏదైనా ప్రింట్ చేస్తే అది ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు మనం హాయ్ ప్రింట్ చేయడానికి మళ్ళీ ఎల్ఎన్ వాడాం అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి, హాయ్ ప్రింట్ అయిపోయిన తర్వాత హల్లో ప్రింట్ అయింది, కర్సర్ అక్కడే వెయిట్ చేసింది, ఎందుకు, ప్రింట్ వాడాం కాబట్టి. తర్వాత హాయ్ ప్రింట్ అయింది, హాయ్కి మనం ఏం చేసాం, ప్రింట్ ఎల్ఎన్ వాడాము కాబట్టి ఏమవుతుందంటే కర్సరు ఈ వెంటనే ఐ పక్కన వెయిట్ చేయదనమాట, నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఎందుకు, హాయ్ అనేది నువ్వు ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసి ప్రింట్ చేసావు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం వెల్కమ్ అనేది ఒకటి ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేది. వెల్కమ్. సో వెల్కమ్ అనేది ప్రింట్ చేస్తే ఇప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు ఏమవుతుంది, హల్లో పక్కనే హాయ్ రావాలి. ఎందుకు అంటే హల్లో స్టేట్మెంట్ మనం ప్రింట్ వాడాం కాబట్టి పక్కనే హాయ్ వస్తుంది. మళ్ళీ హాయ్ స్టేట్మెంట్కి ప్రింట్ ఎల్ఎన్ వాడాం కాబట్టి నెక్స్ట్ లైన్లో వెల్కమ్ అనేది వస్తుంది. సో ఒకసారి చూద్దామా. చూడండి, హల్లో పక్కనే హాయ్ వచ్చింది, హల్లో పక్కనే హాయ్ వచ్చింది, వచ్చి నెక్స్ట్ లైన్లో మనకి వెల్కమ్ అనేది వచ్చింది. సో ఇలా మనకి ఏంటంటే మనం system.out.print ln కానీ అలాగే system.out.print కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ సిస్టమ్ అనేది ఏంటి అంటే ఇదొక క్లాస్ అనమాట, ఇదొక ప్రీ డిఫైన్డ్ క్లాస్. సో మనకి జావాలో చాలా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ సిస్టమ్ అనే క్లాస్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంటుంది అంటే java.lang అనే ప్యాకేజ్లో ఉంటుంది. సో అసలు ఈ ప్యాకేజెస్ ఏంటి, క్లాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఓకే, సో వాట్ ఎవర్ మనకి ఈ system.out.print ఆర్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, యూజర్కి ఏదైనా అవుట్పుట్ని మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ సిస్టమ్ అనేది ఏమని చెప్తున్నాను, క్లాస్ అనమాట. ఓకే, సో క్లాస్. అవుట్ అనేది ఏంటి అంటే దీన్ని ఒక ఫీల్డ్ అంటాం మనం. ఓకే, సో అవుట్ అనేది ఒక ఫీల్డ్, సిస్టమ్ అనే క్లాసులో అవుట్ అనేది ఒక ఫీల్డ్ అనమాట. అందులో ప్రింట్ ఎల్ఎన్ కానీ ప్రింట్ అనేది కానీ ఒక మెథడ్. ఓకే, సో మనం ఒక క్లాసులో ఒక ఫీల్డ్ యూజ్ చేసి ఆ ఫీల్డ్లో ఉండే మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఏదైనా అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, అలాగే మనం అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి
ఈ అవుట్ అనే ఫీల్డ్తో పాటు సిస్టంలో మనకి ఈఆర్ఆర్ అనే ఒక ఫీల్డ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ డాట్ println అని చెప్పి, సో ఇక్కడ ఏదైనా ఒక మెసేజ్ని మనం డిస్ప్లే చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెసేజ్ని డిస్ప్లే చేసామనుకోండి, సో ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ డాట్ println. ఓకే, సో ప్రోగ్రామ్ని ఒకసారి మనం కంపైల్ చేద్దాము. కంపైల్ చేసి ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూషన్కి ఏమైంది, జావా సి రాసేసామా? ఓకే, జావా అని కదా రాయాలి. ఓకే, జావా ఓపీ. సో చూడండి, హలో హాయ్ వచ్చింది. మామూలుగా మెసేజ్ ఏదైతే ఉందో అది మెసేజ్ అని డిస్ప్లే అయిపోయింది. ఓకే, అంటే సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ డాట్ ప్రింట్ఎల్ఎన్కి అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్కి ఏ మాత్రం డిఫరెన్స్ కూడా లేదు. ఓకే, సో రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రెండు కూడా సేమ్. మరి ఏంటి డిఫరెన్స్ ఈ రెండిటికి అంటే, ఇది కేవలం డెవలపర్స్ కోసం ఉంచబడింది. సో సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసావు అనుకో, నువ్వు ఎక్కడైనా ప్రోగ్రాంలో ఒక ఎర్రర్ని డిస్ప్లే చేస్తున్నావు అని అర్థం అనమాట. అదే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసావు అనుకో, నార్మల్గా ఒక మెసేజ్ ఏదైనా డిస్ప్లే చేస్తున్నట్టుగా అర్థం, నార్మల్ అవుట్పుట్ ఏదైనా డిస్ప్లే చేస్తున్నట్టుగా అర్థం అనమాట. సో ఇది ఎవరికి తెలుస్తుంది, ఎవరు ప్రోగ్రామ్ చూస్తారో వాళ్ళకే తెలుస్తుంది. అంటే డెవలపర్స్, ఒక డెవలపర్ రాసిన ప్రోగ్రామ్ ఇంకొక డెవలపర్ చూస్తున్నప్పుడు అది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేశాడు, సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేశాడా. సో సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేస్తే అది ఒక ఎర్రర్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అది ప్రోగ్రామ్ రాసిన డెవలపర్ అన్న మీనింగ్ వస్తుందన్నమాట. అంతే తప్పితే రెండు కూడా అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికే మనం యూజ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో అలా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. దానికోసం మనం అవుట్ అనే ఫీల్డ్ కానీ ఈఆర్ఆర్ అనే ఫీల్డ్ కానీ యూజ్ చేస్తాము. ఓకేనా, సో ఇప్పుడు ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలి అనేది మనం చూద్దాము. ఓకే, సో ఇన్పుట్ రీడ్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్కి బదులుగా ఈసారి ఇన్ అనే ఫీల్డ్ని యూజ్ చేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అన్నాం కదా మనం. సిస్టమ్ డాట్ అవుట్ అంటే మానిటర్, అంటే స్క్రీన్ మీద ఏదైనా అవుట్పుట్ మనం డిస్ప్లే చేసేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ అనమాట. సో సిస్టమ్ డాట్ ఇన్ అంటే అర్థం ఏంటి, సిస్టమ్ డాట్ ఇన్ అంటే డేటాని మనం రీడ్ చేయటానికి. ఓకే, సో ఎవరి నుండి, యూజర్ నుండి. సో యూజర్ దేని ద్వారా ఇన్పుట్ ఎంటర్ చేస్తాడు, కీబోర్డ్ ద్వారా. అర్థమవుతుందా? సో సిస్టమ్ డాట్ ఇన్ అనే ఫీల్డ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, యూజర్ నుండి ఇన్పుట్ని రీడ్ చేయొచ్చు. అదే సిస్టమ్ డాట్ అవుట్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, యూజర్కి ఏదైనా అవుట్పుట్ని మనం డిస్ప్లే చేయొచ్చు. అలాగా మనకేంటంటే ఇన్ అవుట్ అనే టూ ఫీల్డ్స్ని యూజ్ చేసుకొని మనం మన పర్పస్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు యూజర్ నుండి ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలి, సో ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలి అంటే, సో ఏదైతే మనకి కీబోర్డ్ అనేది ఉంటుందో, ఓకే, సో ఏదైతే మనకి యూజర్ తాలూకా, యూజర్ దేని ద్వారా ఎంటర్ చేస్తాడు డేటాని, కీబోర్డ్. సో ఏదైతే మనకి కీబోర్డ్ అనేది ఉంటుందో, సో దాని నుండి డేటాని రీడ్ చేయాలి. సో దాని నుండి డేటాని రీడ్ చేయాలి. సో ఇక్కడ మనకి డేటాని రీడ్ చేయాలి అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటో తెలుసా, స్ట్రీమ్ అన్నమాట. సో జావా భాషలో చెప్పాలంటే మనకి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి డేటా వెళ్ళాలంటే, అంటే ఏంటి, కీబోర్డ్ నుండి మన దగ్గరికి డేటా రావాలన్నా, అలాగే మన నుండి ఒక ఫైల్లో కానీ ఎక్కడికి కానీ డేటా వెళ్ళాలన్నా మనకి స్ట్రీమ్ అనేది ఒకటి అవసరం అన్నమాట. ఓకే, సో ఈ స్ట్రీమ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాని మన దగ్గరికి రప్పిస్తాం, అలాగే మన దగ్గర ఉన్న డేటాని ఒక ఫైల్లో స్టోర్ చేయడానికి పంపిస్తాం. సో డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వడానికి మనకి ఉపయోగపడేది ఏంటి, స్ట్రీమ్ అన్నమాట. ఓకే, సో మరి స్ట్రీమ్ని ఎలా చూడాలి అని అంటే, సో స్ట్రీమ్ని మనం ఎలా చూస్తామంటే ఇట్స్ లైక్ ఏ పైప్ అండి. సో స్ట్రీమ్ని మనం ఎలా చూస్తాము, ఇట్స్ లైక్ ఏ పైప్. సో దీన్ని ఒక పైప్ లాగా మనం చూడొచ్చు అనమాట. సో డేటాని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రాన్స్మిట్ చేయడానికి మనకి ఉపయోగపడే ఒక చిన్న కాన్సెప్టే మనకి స్ట్రీమ్. ఓకే, సో యూజర్ నుండి మనం డేటా రీడ్ చేయాలన్నా,
మన దగ్గర ఉన్న డేటాని ఇంకొక దగ్గరికి పంపించాలన్నా, అంటే ఏంటి, ఒక ఫైల్లోకి ఎక్కడికో పంపించి ఆ ఫైల్లో డేటాని స్టోర్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మనకి ఏం అవసరం అంట, స్ట్రీమ్ అనేది అవసరం అన్నమాట. ఓకే రైట్. సో రకరకాల స్ట్రీమ్స్ ఉంటాయి. ఇన్పుట్ని రీడ్ చేయడానికి ఒక రకమైన స్ట్రీమ్స్ ఉంటాయి, అలాగే అవుట్పుట్ని ఫైల్లోకి రైట్ చేయడానికి కానీ ఎక్కడైనా రైట్ చేయడానికి కానీ మనకి వేరే రకమైన స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. ఇన్పుట్ స్ట్రీమ్స్, అవుట్పుట్ స్ట్రీమ్స్ అంటారు. అలాగే ఇన్పుట్ రీడర్స్, అవుట్పుట్ రీడర్స్ అంటారు. సో ఇన్పుట్ అవుట్పుట్ కాన్సెప్ట్ ఒకటి సపరేట్గా మనకు వస్తుంది. అక్కడ మనం ఈ స్ట్రీమ్స్ గురించి ఇంకా డీప్గా నేర్చుకుంటాము. ఇప్పటికి మనకి ఏంటంటే జస్ట్ యూజర్ నుండి డేటా ఎలా రీడ్ చేయాలి నేర్చుకోవడం వరకు మనం వెరీ సింపుల్గా మెయిన్ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నాం. ఓకేనా రైట్. సో ఏదైతే మనం ఇక్కడ అనుకుంటున్నామో ఏంటి, కీబోర్డ్ నుండి డేటా రీడ్ చేయాలని, ఆ కీబోర్డ్ నుండి డేటా రీడ్ చేయడానికి కూడా మనకి ఏం కావాలైతే ఒక స్ట్రీమ్ అనేది కావాలి. సో కీబోర్డ్ నుండి డేటా తీసుకోవాలి. సో డేటా ఈ స్ట్రీమ్ ద్వారా రావాలి మనకి. ఓకే, సో ఇది ఒక పైప్ అనుకోండి. ఈ పైప్ ద్వారా, ఈ స్ట్రీమ్ అనే పైప్ ద్వారా మనకి డేటా అనేది రావాలి. ఓకే, సో అలా రావాలి అంటే మనకి ఏం అవసరం అంట, ఒక స్ట్రీమ్ అనేది మనకి అవసరము. ఓకే, సో మనకి ఇక్కడ ఏం అవసరము, ఒక స్ట్రీమ్ అనేది మనకు అవసరం. సో దీని ద్వారా డేటా అనేది వస్తుంది. అయితే కీబోర్డ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఈ స్ట్రీమ్ని ఏమంటారో తెలుసా, దీన్ని ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అంటారు. దీన్ని ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అంటారు. సో రకరకాల స్ట్రీమ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో మనకి కీబోర్డ్ నుండి డైరెక్ట్గా డేటాని రీడ్ చేయాలంటే మనకు అవసరమయ్యే స్ట్రీమ్ ఏది, ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనేది మనకు అవసరం అన్నమాట. ఓకే, సో దీనికి స్టేట్మెంట్ ఎలా రాస్తారో చెప్తాను ఇప్పుడు నేను. ఓకే, సో ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలో మనం నేర్చుకుంటున్నాము. సో దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ కీబోర్డ్కి మనం ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఎలా కనెక్ట్ చేస్తాము అంటే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్, ఇప్పుడు ఇది మనం కాన్సెప్చువల్గా డయాగ్రామెటికల్గా చూపించాం కదా, దీన్నే ప్రోగ్రామెటికల్గా మనం ఎలా అచీవ్ చేయాలి, ప్రోగ్రామ్ రాసి కదా అచీవ్ చేయాలి, డయాగ్రామ్స్ వేయం కదా మనం, రైట్. సో ఎలా అచీవ్ చేస్తాం, ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ సమ్ ఐ ఈక్వల్ టు న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్. సో ఈ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు అర్థం అనమాట. ఒక ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని మనం క్రియేట్ చేసాము, దానికి ఐ అనే పేరు పెట్టుకున్నాము. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఐ ఈక్వల్ టు న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్, అంటే ఒక స్ట్రీమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్ట్రీమ్ని దేనికి కనెక్ట్ చేయాలనుకుంటున్నాం మనం, కీబోర్డ్కి కనెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో కీబోర్డ్ని రిప్రజెంట్ చేసేది ఏదని చెప్పాను నేను, సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, సిస్టమ్ డాట్ ఇన్ అనాలి. సిస్టమ్ డాట్ ఇన్ అర్థమవుతుందా ఏం చేసామో మనం ఈ స్టెప్లో, ఓకే, సో ఏం చేసాం ఈ స్టెప్లో, ఒక స్ట్రీమ్ రీడర్ని క్రియేట్ చేసాం. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఐ ఈక్వల్ టు న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఇది జనరల్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే పద్ధతి అనమాట. సో ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనేది ఒక క్లాసు, ఈ క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక స్ట్రీమ్ అనేది క్రియేట్ అయినట్టు అర్థం. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే క్లాస్ నేమ్ సమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ, మళ్ళీ క్లాస్ నేమ్ ఇస్తాం. సో ఏమైనా పారామీటర్స్ ఉంటే పాస్ చేస్తాం. ఓకే, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ అని చెప్పి మళ్ళీ క్లాస్ నేమ్ ఇచ్చి ఏమైనా పారామీటర్స్ పాస్ చేస్తాము. ఆ విధంగా మనం ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్లాసెస్, ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఇంకా బాగా ఇది నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పటి వరకు మనకు తెలియాల్సింది ఏంటంటే కీబోర్డ్కి మనం కీబోర్డ్ నుండి డేటా రీడ్ చేయాలంటే మనకు ఒక స్ట్రీమ్ అవసరం. ఆ స్ట్రీమ్ పేరేంటి, కీబోర్డ్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వగలిగే స్ట్రీమ్ పేరేంటి, ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనమాట. సో ఈ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనేది ఏంటి అంటే మనకి కీబోర్డ్ నుండి డేటా రీడ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అని నేర్చుకున్నాం. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఐ ఈక్వల్ టు న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందని నేర్చుకున్నాం, కీబోర్డ్. సో ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనే ఒక స్ట్రీమ్ క్రియేట్ అయ్యింది, అది డైరెక్ట్గా కీబోర్డ్కి కనెక్ట్ అయ్యింది. ఓకేనా
సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం చేయవలసింది ఏంటి అని అంటే, సో కీబోర్డ్ నుండి డేటా రీడ్ చేయడానికి మనం ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని వాడుతున్నాం కదా. సో డేటా అనేది ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్కి వస్తుంది. కానీ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ నుండి మనం డేటా రీడ్ చేయాలంటే మనకి ఇంకొక స్ట్రీమ్ కావాలి. సో దానికి ఇంకొక స్ట్రీమ్ కావాలి. ఆ స్ట్రీమ్ పేరేంటి? సో చూడండి, మనకి ఇంకొక స్ట్రీమ్ కావాలి. సో ఎగ్జాక్ట్గా దీనికి ఇది కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మరి ఈ స్ట్రీమ్ నుండే మనం డేటా రీడ్ చేయగలిగేటప్పుడు దీన్నే డైరెక్ట్గా కీబోర్డ్కి కనెక్ట్ చేయొచ్చు కదా అంటే అలా చేయటానికి కుదరదు. ఎందుకు అంటే కీబోర్డ్కి డైరెక్ట్గా యాక్సెసిబిలిటీ ఇవ్వగలిగే రీడర్ వచ్చి ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. అలా చాలా కొద్దిగా క్లాసులు మాత్రమే ఉంటాయి డైరెక్ట్గా కీబోర్డ్కి కనెక్ట్ అవ్వగలిగేవి. ఓకే, సో వాటిని మాత్రమే మనం యూజ్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ కీబోర్డ్ నుండి మనం డేటాని రీడ్ చేసిన తర్వాత అక్కడ నుండి మనం మన ప్రోగ్రామ్కి రీడ్ చేయడానికి మనకి కంఫర్టబుల్గా కొన్ని క్లాసెస్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాంటి వాటిలో ఒకటి ఏంటి అంటే బఫర్డ్ రీడర్ అండి. ఓకే, సో అలాంటి వాటిలో ఒకటి బఫర్డ్ రీడర్, అది కూడా ఒక స్ట్రీమ్ అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అనుకోవచ్చు మనం. ఓకే, సో మనం ఏంటంటే ఒక్కొక్క స్ట్రీమ్ని ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో కీబోర్డ్ నుండి డైరెక్ట్గా డేటాని కనెక్ట్ చేసి రీడ్ చేయాలి అంటే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని కీబోర్డ్ కనెక్ట్ చేస్తాము. ఈ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని బఫర్డ్ రీడర్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా డేటా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి మనం దీని ద్వారా ఈజీగా మనం రీడ్ చేసుకుంటాం అనమాట. అర్థమవుతుందా? సో దీన్ని ఎలా అచీవ్ చేయాలి అని అంటే, ఓకే, సో ఇప్పుడు నేను ఆ స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి. బఫర్డ్ రీడర్ సమ్ నేమ్. సో బఫర్డ్ రీడర్ ఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్డ్ రీడర్. సేమ్ అండి, ఇక్కడ పైన స్టేట్మెంట్ ఎలా రాసామో అలాగే. సో బఫర్డ్ రీడర్ ఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్డ్ రీడర్ ఆఫ్. సో ఇప్పుడు ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని మనం దేంతో కనెక్ట్ చేసాము? కీబోర్డ్తో కనెక్ట్ చేసాము, system.in. ఓకే, సో ఇప్పుడు బఫర్డ్ రీడర్ని దేంతో మనం కనెక్ట్ చేయాలి? ఈ బఫర్డ్ రీడర్ని దీనికి కనెక్ట్ చేయాలి. దేనికి? ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్కి. ఇక్కడ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్కి మనం పెట్టుకున్న పేరేంటి? ఐ. ఓకే, సో దానికి కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసాము. సో వన్స్ ఈ సిస్టమ్ ఈ సెటప్ అయిపోయిన తర్వాత అంటే ఏంటి? కీబోర్డ్కి ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ కనెక్ట్ చేయాలి, ఆ తర్వాత దానికి బఫర్డ్ రీడర్ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇంకా సెటప్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏంటంటే ఇన్పుట్ని ఎలా కావాలంటే అలా మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ని ఎలా కావాలంటే అలా మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇప్పుడు దీన్నే నేను ప్రాక్టికల్ ప్రోగ్రాంలో రాస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంట ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. ఓకే, ఐ ఈక్వల్ టు న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ system.in అనాలి. సో ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఐ ఈక్వల్ టు న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ system.in. సో ఈ స్టెప్తో ఏమైంది మనకి? సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసినట్టయితే కనెక్ట్ కీబోర్డ్ విత్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. సో ఫస్ట్ కీబోర్డ్ని ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్తో కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? కనెక్ట్ బఫర్డ్ రీడర్ అండ్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. సో పైన ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఏదైతే మనం క్రియేట్ చేసామో సో దాన్ని బఫర్డ్ రీడర్తో కనెక్ట్ చేయాలి. సో ఎలా కనెక్ట్ చేస్తాము? బఫర్డ్ రీడర్ బి ఈక్వల్ టు న్యూ బఫర్డ్ రీడర్ ఆఫ్ ఐ. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎంతవరకు అయినట్టు? కీబోర్డ్కి ఒక స్ట్రీమ్ కనెక్ట్ అయింది, ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. ఆ తర్వాత దీనికి ఇంకొక స్ట్రీమ్ కనెక్ట్ అయింది, దట్ ఈస్ బఫర్డ్ రీడర్. సో ఇప్పుడు మనం డేటాని రీడ్ చేయాలి. సో ఎలా రీడ్ చేయాలంట? సో డేటాని రీడ్ చేయటానికి మనకి ఏంటంటే సో సింగిల్ క్యారెక్టర్ మనం రీడ్ చేయాలనుకో. సో సింగిల్ క్యారెక్టరే మనం రీడ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటో తెలుసా? b.read అనమాట. సో b.read అని మనం
ఒక మెథడ్ని యూజ్ చేసి. సో బి అంటే ఏంటి, బఫర్డ్ రీడర్. సో ఇప్పుడు బఫర్డ్ రీడర్లోకి మనకి డేటా అనేది వచ్చేస్తుంది. సో కీబోర్డ్ నుండి బఫర్డ్ రీడర్లోకి డేటా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి కదా మనం రీడ్ చేయాలి. సో మనం కీబోర్డ్ నుండి ఒక క్యారెక్టర్ మాత్రమే రీడ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఓకే, సో దీనికి మనం ప్రోగ్రాంలో బి అన్నామా, సరే ఏదో ఒక నేమ్ ఏదైనా పర్వాలేదు. ఓకే, సో బఫర్డ్ రీడర్ బి అన్నాం కదా. సో బి డాట్ రీడ్. సో రీడ్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయొచ్చు. ఓకే, సో దానికి కావాలంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం, క్యార్ సి ఈక్వల్ టు. సో ఏదైతే సింగిల్ క్యారెక్టర్ని మనం రీడ్ చేస్తున్నామో, పైనుండే స్ట్రీమ్ నుండి రీడ్ చేస్తున్నామో దాన్ని క్యారెక్టర్లోకి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక క్యార్ వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత కావాలంటే దాన్ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు. సో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఏం ఎంటర్ చేశారో అది మనం ఇవ్వచ్చు. సో యూ ఎంటర్డ్ అని చెప్పి ప్లస్ సి ఇవ్వాలి. యూ ఎంటర్డ్ అని చెప్పి ప్లస్ సి ఇవ్వాలి. కాన్కాటినేట్ చేస్తున్నాం, ఏది ఎంటర్ చేసామో అది ఇక్కడ వస్తుంది అనమాట. యూ ఎంటర్డ్ అని చెప్పి ఒక కాలన్ వచ్చి ఇది వచ్చే విధంగా మనం ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేసినట్టయితే, ఫస్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని కీబోర్డ్కి కనెక్ట్ చేసాము. ఆ తర్వాత బఫర్డ్ రీడర్ని ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని కనెక్ట్ చేసాము. చేసిన తర్వాత ఏం చేసాము, ఒక సింగిల్ క్యారెక్టర్ని బి డాట్ రీడ్ అనే మెథడ్ యూజ్ చేసి సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేసాము. ఆ సింగిల్ క్యారెక్టర్ ఏదైతే రీడ్ చేసామో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో చాలా ఎర్రర్స్ వస్తాయి, ముందే చెప్తున్నాను. ఓకే, సో ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. కావాలనే ఎర్రర్స్ సాల్వ్ చేయకుండానే నేను ముందుకు వెళ్తున్నాను. ఓకే, సో కంపైల్ చేశాను. సో కంపైల్ చేయగానే చూడండి, ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ కెనాట్ ఫైండ్ సింబల్ అన్నది. సో ఎప్పుడైనా జావాలో కెనాట్ ఫైండ్ సింబల్ అని వచ్చింది అంటే అది ఏంటో దానికి తెలియట్లేదు అని అర్థం అనమాట. సో ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ దగ్గర క్యాప్ సింబల్ ఇచ్చింది చూసారా ఇక్కడ. సో ఎక్కడైతే క్యాప్ సింబల్ ఇచ్చిందో అది కెనాట్ ఫైండ్ సింబల్ అంటే అదేంటో జావాకి తెలియట్లేదు అని చెప్పడం. సో ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనేది ఆల్రెడీ ఉన్న క్లాసే కదా, ఎందుకు తెలియట్లేదు అని అంటే, సో జనరల్గా ఈ ఉన్న క్లాసులన్నీ కూడా ప్యాకేజెస్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ప్యాకేజెస్తో పాటు మనకు వస్తాయి అన్నమాట. ప్యాకేజెస్తో పాటు మనకి జావా ఇవన్నీ మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఒక ప్యాకేజీలో కొన్ని క్లాసులు ఉంటాయి, అవన్నీ మనకి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్కి సంబంధించినవన్నీ, ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించినవన్నీ ఒక ప్యాకేజీలో ఇస్తుంది. అలాగే మనం డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినవన్నీ ఒక ప్యాకేజీలో ఇస్తుంది. అలాగా రకరకాల ప్యాకేజెస్ ఇస్తుంది అనమాట జావా. ప్రతి ప్యాకేజీలో రకరకాల క్లాసులు ఉంటాయి, అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అలా ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ముందు ఈ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ కావచ్చు, బఫర్డ్ రీడర్ కావచ్చు, ఇవి ఏ ప్యాకేజీలో ఉన్నాయో ఆ ప్యాకేజ్ని ముందు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దీన్ని మనం ఇంకా ముందు క్లాసెస్లో డీప్గా నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పటికీ ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. సో ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనేది డైరెక్ట్గా మనం వాడడానికి లేదు, బఫర్డ్ రీడర్ అనే క్లాస్ డైరెక్ట్గా మనం వాడడానికి లేదు. ముందు ఇవి ఎక్కడున్నాయో ఆ ప్యాకేజ్ నేమ్ని మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏ ప్యాకేజీలో ఉన్నాయి, జావా డాట్ ఐఓ అనే ప్యాకేజీలో ఉన్నాయన్నమాట. సో మళ్ళీ జావా డాట్ ఐఓ డాట్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అని ఒక లైన్ రాసి, మళ్ళీ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ బఫర్డ్ రీడర్ అని మరొక లైన్ రాసి, సో ఇలా రకరకాలు రాయకుండా మనం ఏం చేసాం, సింపుల్గా ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని రాస్తాం. సో ఇది రాయకపోతే ఏం చేయాల్సి వచ్చేది తెలుసా? సో ఫస్ట్ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ రాసి, ఆ తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ బఫర్డ్ రీడర్ రాయవలసి వచ్చేదన్నమాట. సో ఇలా రాసే బదులు మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని రాసేస్తున్నాం. అంటే ఏంటి, సో ఐఓ ప్యాకేజ్లో ఎన్ని క్లాసులు ఉన్నాయో అన్నీ ఇచ్చేయమని అర్థం అనమాట. సో అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేయమని అర్థం. సో ఆ విధంగా మనం అన్నీ ఒకేసారి ఇంపోర్ట్ చేసేసాము. ఇంకా డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఒకసారి సిఎల్ఎస్ కొడుతున్నాను, మరొకసారి కంపైల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇన్కంపాటబుల్ టైప్స్. మరి ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ దగ్గర ఎర్రర్ రాలేదు, బఫర్డ్ రీడర్ లైన్లో కూడా ఎర్రర్ రాలేదు, ఎందుకంటే మనం ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసేసాం ఆల్రెడీ. ఓకే రైట్. సో ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ రాసాం కాబట్టి ఇన్పుట్ స్ట్రీమ్ రీడరు, బఫర్డ్ రీడర్ ఇవన్నీ ఈ క్లాసులన్నీ కూడా జావా డాట్ ఐఓ ప్యాకేజ్లో ఉంటాయి కాబట్టి మనకి పర్మిషన్ వచ్చేసింది అవి వాడుకోవడానికి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు వీడు, ఇవి ఇన్కంపాటబుల్ టైప్స్ అంట. అంటే ఏంటి, నువ్వు క్యారెక్టర్ రీడ్ చేస్తున్నావా,
అది ఏమవుతుందంటే సో జనరల్గా రీడ్ అనే మెథడు ఏం చేస్తుందంటే క్యారెక్టర్నే రీడ్ చేస్తుంది, కానీ అది క్యారెక్టర్గా మనకి రిటర్న్ చేయదన్నమాట. దాని యాస్కీ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అంటే కంప్యూటర్ భాషలో ప్రతి ఆల్ఫాబెట్కి కూడా ఒక నెంబర్ అనేది ఉంటుంది, ఈక్వలెంట్గా ఒక కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఆ నెంబర్ని మనకు వెనక్కి ఇస్తుంది తప్పితే నువ్వు సిఓ ఏఓ బిఓ ఏదో ఒకటి ఎంటర్ చేసావు అనుకో సింగిల్ క్యారెక్టరు, అది నువ్వు ఏ ఎంటర్ చేస్తే ఏగా రిటర్న్ చేయదనమాట. ఆ ఏకి అది క్యాపిటల్ ఏ అయితే దానికి ఒక నెంబర్ ఉంటుంది, యాస్కీ నెంబర్ అంటారు దాన్ని. అలాగే సి అయితే దానికి ఒక నెంబర్ ఉంటుంది, ఏ అయితే దానికో నెంబర్ ఉంటుంది, ఎక్స్ అయితే దానికో నెంబర్ ఉంటుంది, స్లాష్ సింబల్ అయితే దానికో నెంబర్ ఉంటుంది, డాలర్ సింబల్ అయితే దానికో నెంబర్ ఉంటుంది. సో వాటిని యాస్కీ కోడింగ్ అంటారనమాట. సో ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఈ బీ డాట్ రీడ్ అనేది ఏం చేస్తుంది తెలుసా, అది రీడ్ చేయడం క్యారెక్టర్ రీడ్ చేస్తుంది, కానీ మనకి ఇచ్చినప్పుడు మాత్రం యాస్కీ వాల్యూ ఇస్తుంది. అంటే ఏంటి, ఇంటిజర్ వాల్యూ ఇస్తుంది. నువ్వు ఇంటిజర్ వాల్యూని తీసుకువెళ్ళి క్యారెక్టర్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తే ఎలా అవుద్ది, అవ్వదు కదా. సో అందుకే ముందు ఏం చేయాలంటే నువ్వు ఏదైతే ఇది ఇంటిజర్ని మనకి ఇస్తుందో ఆ ఇంటిజర్ని ఫోర్సిబుల్గా క్యారెక్టర్లోకి మనం మార్చాలన్నమాట. సో ఏదైతే మనకి బీ డాట్ రీడ్ అనేది ఒక క్యారెక్టర్ని రీడ్ చేసి మనకి ఇంటిజర్ ఇస్తుంది కదా, ఆ వచ్చిన ఇంటిజర్ని ముందు నువ్వు ఏం చేస్తావంటే ఈ పారాంథసిస్ మధ్యలో క్యార్ అని రాసామనుకో, సో ఏదైతే ఇక్కడ నుండి ఇది మనకి ఇంటిజర్ ఇస్తుందో అది ఫోర్సిబుల్గా క్యారెక్టర్లోకి మారిపోయి అప్పుడు క్యారెక్టర్లోకి వెళ్తుంది అనమాట. సో వెళ్ళగానే అప్పుడు క్యారెక్టర్ మనకి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ ఒకసారి మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోయినా మీరు వర్రీ అవ్వద్దు. ఓకే రైట్. సో నెక్స్ట్ క్లాసెస్లో దీన్ని మనం డీప్గా నేర్చుకుంటాము. ఓకే, సో జస్ట్ ఇప్పటికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూజర్ నుండి ఇన్పుట్ రీడ్ చేయడానికి ఏమేమి స్టెప్స్ ఉంటాయి అన్నది గుర్తుంచుకోండి చాలు. ఓకే రైట్. సో దానికోసమే ఈ ప్రయత్నం అన్నమాట. ఓకే, సో నేనేం చెప్తున్నాను, కీబోర్డ్ నుండి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఉంది. అలాగే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని బఫర్ రీడర్తో కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ని రీడ్ చేయాలంటే బీ డాట్ రీడ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. అది క్యారెక్టరే రీడ్ చేసినా కూడా మనకి రిటర్న్ ఏమో యాస్కీ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అది ఇంటిజర్ వాల్యూని మళ్ళీ మనం క్యారెక్టర్లో కన్వర్ట్ చేసుకోవడానికి విత్ ఇన్ ద పారాన్సిస్ క్యారెక్టర్ని ఇస్తే క్యారెక్టర్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని ఒక దగ్గర స్టోర్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఇందులో ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని ఆటోమేటిక్గా సిస్టమ్నే సాల్వ్ చేసుకోమని చెప్పాలంటే థ్రోస్ కీవర్డ్ యూజ్ చేయాలి. థ్రోస్ ఎక్సెప్షన్ అనే ఒకటి యాడ్ చేసామనుకో, ఇప్పుడు చూడండి ఇందాక ఏమైందంటే అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్ అనేది వచ్చిందనమాట. సో ఇలాంటి అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్స్ ఏమైనా వస్తే అవి ఆటోమేటిక్గా సిస్టమే సాల్వ్ చూసుకుంటుంది. సో దానికి మనం ఏం చేయాలి, మెయిన్ మెథడ్కి చివరిలో థ్రోస్ ఎక్సెప్షన్ అనేది యూజ్ చేయాలి. దీని గురించి ఇంకా డీప్గా మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ మాట్లాడినప్పుడు మాట్లాడతాం. ఓకే, సో జావాసి ఓపీ డాట్ జావా కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో జావా ఓపీ అన్నాం. సో అనగానే అవుట్పుట్ ఏం రాలేదు, కానీ కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. అంటే మనం ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేస్తామని వెయిట్ చేస్తుంది అనమాట కర్సర్. ఎందుకు, నువ్వు బఫర్డ్ రీడర్ కీబోర్డ్కి ఆల్రెడీ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ కనెక్ట్ చేసావు, దానికి బఫర్డ్ రీడర్ కనెక్ట్ చేసావు, కనెక్ట్ చేసి బీ డాట్ రీడ్ మెథడ్ రాసావు. సో అందుకు బీ డాట్ రీడ్ మెథడ్ కోసం సిస్టమ్ అనేది వెయిట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే నేను ఎస్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఎంటర్ చేసి ఎంటర్ కొడుతున్నానో అప్పుడు చూడండి అవుట్పుట్ వచ్చింది. అంటే బీ డాట్ రీడ్ కోసం సిస్టమ్ అనేది వెయిట్ చేసింది, ఇలా బ్లింక్ అయింది. ఎప్పుడైతే నేను ఎస్ అనే క్యారెక్టర్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టానో వెంటనే ఏమైంది, సో ఈ ఎస్ అనే క్యారెక్టర్కి యాస్కీ వాల్యూ వచ్చింది. మళ్ళీ దాన్ని క్యారెక్టర్లో కన్వర్ట్ చేస్తే ఏమైంది, ఎస్ అయిపోయింది. ఈ ఎస్ అనేది ఎక్కడ స్టోర్ అయింది, సిలో స్టోర్ అయింది. ఇప్పుడు సిలో ఏముంది అయితే మనం ఏదైతే ఎంటర్ చేసామో ఎస్ అన్నది అది ఇక్కడికి వచ్చి స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేసాం, నెక్స్ట్ యూ ఎంటర్డ్ అని చెప్పి దాన్ని ప్రింట్ చేసాం. సో అందుకు యూ ఎంటర్డ్ అని చెప్పి ఎస్ అనేది రావటం జరిగింది. సో ఇలా మనకి ఏంటంటే ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం రీడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకొంచెం యూజర్కి అండర్స్టాండబుల్గా ఉండాలంటే కర్సర్ అక్కడ ఎందుకు వెయిట్ చేస్తుంది అనేది మనం యూజర్కి చెప్పాలంటే ఇంకా మనం ఒక మెసేజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. సో ప్లీజ్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అని ఇచ్చాను అనుకోండి, ఇంకొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది అనమాట. సో చూడండి ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను.
ఇప్పుడు చూడండి ప్లీజ్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అని వచ్చి అప్పుడు కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు మీనింగ్ఫుల్గా ఉంది, ప్లీజ్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అని వెయిట్ చేస్తుంది. ఓహో నేను ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయాలన్నమాట. సో నేనేం చేస్తానంటే స్టార్ ఎంటర్ చేస్తాను. సో స్టార్ ఎంటర్ చేయగానే ఆ స్టార్ అనే క్యారెక్టర్ ఏమైంది, క్యార్లో కన్వర్ట్ అయ్యి సిలో స్టోర్ అయింది. దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. యూ ఎంటర్డ్ ప్లస్ సిలో ఏముంది స్టార్, మనం ఏది ఎంటర్ చేసామో అది స్టోర్ అయింది, అది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే రైట్. సో ఇంత చేయకుండా మనం ఏం చేద్దామంటే ఇదంతా చేయకుండా డైరెక్ట్గా b.read నేను ఇక్కడే ఇస్తాను చూడండి. సో ఇస్తే ఇంటిజర్ వస్తుందని చెప్తున్నాను కదా, అది ఎలా వస్తుందో కూడా మీరు చూద్దరు కానీ. ఓకే సో ఇప్పుడు చూడండి కంపైల్ చేస్తున్నాను. సో ఏం చేశాను అర్థమైందా? సో b.read అంటే ఏంటి, ఒక సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఇందాక మనం ఏం చేసాం, క్యార్లో కన్వర్ట్ చేసి ఒక క్యారెక్టర్లో స్టోర్ చేసాం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఏది ఎంటర్ చేస్తున్నాడో అది ప్రింట్ చేసేస్తున్నాం. ఓకే సో ఇప్పుడు చూడండి జావా ఓపీ అన్నాను, ప్లీజ్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అన్నాను, జే ఎంటర్ చేశాను, 106 వచ్చింది. అంటే 106 అనేది జే తాలూకా స్మాల్ జే తాలూకా యాస్కీ వాల్యూ అనమాట. ఇప్పుడు చూడండి నేను క్యాపిటల్ జే ఎంటర్ చేస్తాను, 74 వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఈసారి ఏం చేస్తాను, స్లాష్ అనే క్యారెక్టర్ ఎంటర్ చేస్తాను, 47 వచ్చింది. ఈసారి ఏం చేస్తాను, స్టార్ ఎంటర్ చేస్తాను, 42 వచ్చింది. సో ఈసారి నేనేంటంటే క్యాపిటల్ ఏ ఎంటర్ చేస్తాను, 65 వచ్చింది. ఈసారి స్మాల్ ఏ ఎంటర్ చేస్తాను, 97 వచ్చింది. అర్థమవుతుందా? అంటే సో b.read అనేది క్యారెక్టర్నే రీడ్ చేస్తున్నా సరే అది మళ్ళీ ఏం చేస్తుందంటే దాని యాస్కీ వాల్యూని కన్వర్ట్ చేసి రిటర్న్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం క్యారెక్టర్గా చూపించాలి అని అనుకుంటే ఏం చేయాలి, ముందర క్యార్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ముందర క్యార్ అనేది పెట్టుకుంటే అప్పుడు మనకి అది క్యారెక్టర్గా కన్వర్ట్ అయిపోయి వస్తుంది. ఇప్పుడు చూడండి క్యాపిటల్ ఏ ఎంటర్ చేశాను అనుకోండి, క్యాపిటల్ ఏ వస్తుంది. ఎందుకు, మళ్ళీ కన్వర్ట్ అయిపోతుంది యాస్కీ టు క్యారెక్టర్. ఓకే సో అలాగే స్లాష్ ఇచ్చాను అనుకోండి, స్లాషే వస్తుంది అనమాట. సో అదే మనం చేసాం ఇంతకుముందు. అర్థమైందా? సో ఇలాగ మనకి ఏంటంటే ఒక సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయడం. అలాగే మనం ఏంటంటే ఒక స్ట్రింగ్ని ఎలా రీడ్ చేయాలి, యూజర్ నుండి స్ట్రింగ్ని ఎలా రీడ్ చేయాలంటే ఏంటి, ఒక ఎంటైర్ లైన్ అనుకోండి, ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ అనుకోండి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అందాం. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అందాం. సో అనగానే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది. ఈసారి మనం ఏం చేయాలంటే b.read అనకూడదు. సో రీడ్ అంటే ఏమవుతుంది, సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే రీడ్ చేస్తుంది కదా, దానికి బదులుగా b.read లైన్ వాడాలన్నమాట. మనం ఏం వాడాలి, b.read లైన్. సో b.read లైన్ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం ఒక లైన్కి లైన్ రీడ్ చేస్తుంది. అంటే నువ్వు లైన్ ఆఫ్ స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ లైన్ ఎండింగ్ వరకు నువ్వు ఎంటర్ చేసినా అదంతా రీడ్ చేయగలదు అనమాట. అంటే ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ని రీడ్ చేయగలదు. సో దాన్ని నువ్వు కావాలనుకుంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టుకుంటావు. సో పెట్టుకొని దాన్ని నువ్వు ఎలా కావాలంటే అలాగ దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో b.read లైన్ అని అనగానే ఒక లైన్కి లైన్ రీడ్ అవుతుంది. అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒకసారి రీడ్ అవుతాయి, దాన్ని ఒక స్ట్రింగ్లో స్టోర్ చేసుకొని అది నువ్వు ఎలా కావాలంటే అలాగా ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాడి నేమ్తో నువ్వు హలో చెప్పాలనుకో, యూజర్ ఏ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాడో ఆ నేమ్తో హలో చెప్పాలంటే ఏం చేస్తావు, సో హలో అనేది డబల్ కోట్లో ఇస్తావు. సో హలో అని వస్తుంది, స్పేస్ వస్తుంది, వచ్చినాక కన్కాటినేట్ చేస్తున్నావు. దేంతో వాడు ఏ నేమ్ ఎంటర్ చేస్తున్నాడో ఆ నేమ్తో కన్కాటినేట్ చేస్తున్నావు. సో నేను సంతోష్ అని ఇచ్చాను అనుకోండి, హలో సంతోష్ అని వస్తుంది. మళ్ళీ కన్కాటినేట్ చేస్తున్నాను నేను, చేసి స్పేస్ ఇచ్చి ఏం చేస్తానంటే స్పేస్ ఇచ్చి హలో సంతోష్ అని చెప్పి ఒక కామా ఇస్తాను, స్పేస్ ఇచ్చి వెల్కమ్ టు జావా అని ఇస్తాను. ఓకే సో ఏం చేశాను అర్థమైందా, హలో అనే స్ట్రింగ్ ఒక స్పేస్ ఇచ్చి దాన్ని కన్కాటినేట్ చేశాను. దేంతో వాడు ఏ నేమ్ ఎంటర్ చేస్తాడో ఆ నేమ్ వస్తుంది ఇక్కడ. మళ్ళీ కన్కాటినేట్ చేసి ఒక కామా ఇచ్చాను. సో హలో అని చెప్పి నేను సంతోష్ అని ఎంటర్ చేస్తే సంతోష్ అని వచ్చి వెంటనే కామా వస్తుంది, వచ్చి ఒక స్పేస్ వచ్చి వెల్కమ్ టు జావా అని వస్తుంది అనమాట. సో అలాగా ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్కి మనం ఈ స్ట్రింగ్ని కన్కాటినేట్ చేసి డిస్ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం మనం. ఓకే సో క్లియర్ స్క్రీన్ చేస్తున్నాను, జావా సి అండ్ జావా. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అన్నది సంతోష్ అన్నాను.
సో హలో సంతోష్ వెల్కమ్ టు జావా అన్నది. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అన్నది. సో తెలుగు వెబ్ గురు అంటాను. సో హలో తెలుగు వెబ్ గురు వెల్కమ్ టు జావా అని వచ్చింది. అంటే స్ట్రింగ్ ఏదైతే మనం ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఇస్తే అది కూడా రీడ్ చేయగలుగుతుంది కదా. సో ఇలా ఏంటంటే మనం యూజర్ నుండి ఇన్పుట్ని రీడ్ చేయొచ్చు అనమాట. సో సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయాలంటే b.read మెథడ్ వాడాలి. ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ స్ట్రింగ్ రూపంలో మనం రీడ్ చేయాలంటే b.readline వాడాలి. అర్థమవుతుందా? b.readline వాడాలి. సో ఇలా ఏంటంటే మనం ఏం కావాలంటే ఆ ప్రోగ్రామ్ని మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని 2 నెంబర్ ఎడిషన్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేద్దాం మనం. సో ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుదాం యూజర్కి. ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుదాం. ఓకే, సో యూజర్ ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు. ఆ తర్వాత ప్లీజ్ ఎంటర్ సెకండ్ నెంబర్ అని అడుగుదాం. సో యూజర్ సెకండ్ నెంబర్ ఎంటర్ చేస్తాడు. సో చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ 2 నెంబర్స్ని ఎడిషన్ చేద్దాం. ఓకేనా? సో ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్న తర్వాత మనం ఏం చేయాలి? ఒక నెంబర్ని రీడ్ చేయాలి. ఓకే, సో br.readline అందాం. ఓకే, సో సింగిల్ క్యారెక్టర్ కాదు కదా, నెంబర్ అంటే 2 డిజిట్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు కాబట్టి మనం రీడ్ లైన్ యూజ్ చేద్దాం. ఓకే, సో రీడ్ లైన్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే వచ్చిన నెంబర్ని ఫస్ట్ నెంబర్గా సేవ్ చేద్దాం. ఫస్ట్ నమ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. ఓకే, సో అలాగే మనం ఏం చేద్దామంటే ఇంట్ సెకండ్ నమ్. సో మళ్ళీ br.readline చేసి ఈసారి సెకండ్ నమ్లో స్టోర్ చేద్దాం నెక్స్ట్ వేరియబుల్ని. ఓకే, సో ఇప్పుడు మనకి 2 నంబర్స్ వచ్చేసాయి, 2 ఇన్పుట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎడిషన్ పెర్ఫామ్ చేయాలి. సో ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏం చేయాలి మనం? ఫస్ట్ నమ్ ప్లస్ సెకండ్ నమ్. సో ఫస్ట్ నమ్ ప్లస్ సెకండ్ నమ్ చేయాలి. ఓకే, సో చేసి ఎడిషన్ అనేది రిజల్ట్ అనేది ఏమవుతుంది? రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రిజల్ట్ని కావాలనుకుంటే మనం ప్రింట్ చేసేయచ్చు. ఎలాగూ system.out.println. ఓకే, సో println రిజల్ట్ ఈజ్ అని చెప్పి ఓకే ఒక కాలన్ ఇచ్చి మనం కాన్కాటినేట్ చేసి ఈ రిజల్ట్ వేరియబుల్లో ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేసామంటే ప్రోగ్రామ్ని ఫినిష్ చేసాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి ఏం జరిగింది? ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నాము. అన్న తర్వాత br.readline అంటే ఒక లైన్ ఆఫ్ ఇన్పుట్ని మనం రీడ్ చేస్తున్నాం, దాన్ని ఫస్ట్ నెంబర్లో స్టోర్ చేస్తున్నాము. అలాగే br.readline చేసి సెకండ్ నెంబర్లో స్టోర్ చేస్తున్నాము. ఎడిషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఎడిషన్ పెర్ఫామ్ చేసి రిజల్ట్ ఏం చేస్తున్నాం? రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి ఫైనల్లీ రిజల్ట్ ఈజ్ అని చెప్పి రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని నేను. సో సేవ్ చేసి ఒకసారి కంపైలేషన్ చేస్తున్నాను. సో కంపైలేషన్ చేస్తే మనకి ఎర్రర్స్ అనేవి వచ్చాయి. సో ఏంటి ఎర్రర్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో ఏం చెప్తుంది అంటే సో br.readline దగ్గర ఎర్రర్ అంట. సో br కాదు కదండి, మన వేరియబుల్ నేమ్ ఏంటి? బఫర్డ్ రీడర్ వేరియబుల్ నేమ్ b కదా, br అని రాసాం, తప్పు కదా. రైట్. ఓకే, సో సేవ్ చేశాను, cls మళ్ళీ క్లియర్ చేశాను స్క్రీన్ని, కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇన్కంపాటిబుల్ టైప్స్ అంట. స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంట్ అంటున్నాడు. అంటే మనం ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాం, ఫస్ట్ నమ్ సెకండ్ నమ్, ఇంటిజర్ తీసుకోవాలి కదా అల్టిమేట్గా. ఎందుకు? నెంబర్స్ ఎడిషన్ చేయాలంటే ముందు ఇంటిజర్స్ తీసుకోవాలి కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే స్ట్రింగ్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయలేము అంటున్నాడు అనమాట. సో ఇక్కడ యాక్చువల్ థీమ్ ఏంటంటే ఏదైతే b.readline అనే ఈ మెథడ్ ఉందో దీని ద్వారా నువ్వు ఇన్పుట్ రీడ్ చేస్తావు కదా, అది నువ్వు నంబర్ ఇచ్చినా, డెసిమల్ నెంబర్ ఇచ్చినా, రియల్ పాయింట్ నెంబర్ ఇచ్చినా, స్ట్రింగ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే అది స్ట్రింగ్ అనే తీసుకుంటుంది అనమాట. ఓకే, సో అందుకు నువ్వు 10 అనే నెంబర్ ఎంటర్ చేసినా కూడా అది ఏం చేస్తుంది? స్ట్రింగ్ అనే తీసుకుంటుంది. సో ఒక స్ట్రింగ్ని నువ్వు ఇంటిజర్లోకి స్టోర్ చేయలేవు కదా. అంటే ఏం చేయాలి? ముందు నువ్వు ఈ స్ట్రింగ్ని ఇక్కడే ఇంటిజర్లో కన్వర్ట్ చేసి అప్పుడు ఈ ఇంటిజర్లోకి స్టోర్ చేయాలి. ఓకే, సో ఒక స్ట్రింగ్ని ఇంటిజర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారో తెలుసా? సో స్ట్రింగ్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయడానికి మనకి సో ఇంటిజర్ డాట్ పార్సింట్ అనే ఒక మెథడ్ ఉంది ఫ్రెండ్స్. ఇంటిజర్ డాట్
పార్స్ ఇంట్. సో ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఒక స్ట్రింగ్ని మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్లో చూడండి, ఐ క్యాపిటల్ లెటర్ ఇక్కడ, పార్స్ ఇంట్లో ఐ క్యాపిటల్ లెటరు, ఇక్కడ మధ్యలో స్పేస్ ఏమి ఉండదు. సో ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఒక స్ట్రింగ్ని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో సేమ్ అదే పని ఇక్కడ కూడా చేస్తున్నాను. సో ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్. ఓకే, సో ఇవేంటంటే మనకి ఈ ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్ అనేది దేనికని చెప్తున్నాను, స్ట్రింగ్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయడానికి. అలాగే ఒక స్ట్రింగ్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్ అనమాట. ఓకే, అలాగే డబుల్లో కన్వర్ట్ చేయాలంటే డబుల్ డాట్ పార్స్ డబుల్. అర్థమవుతుందా? సో స్ట్రింగ్ని మనం దేనిలో కన్వర్ట్ చేయాలంటే ప్రతిదానికి దాని కరస్పాండింగ్ క్లాస్ అండ్ మెథడ్ ఉన్నాయి. అలాగే మనం దేనిలో కన్వర్ట్ చేయాలంటే దానిలోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కన్వర్ట్ చేసాం కదా, ఒకసారి కంపైలేషన్ చేద్దాము. ఎర్రర్ రాలేదు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం ప్రోగ్రామ్ని. సో ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటుంది. ఐ ఎంటర్డ్ 15. ఓకే, అండ్ ప్లీజ్ ఎంటర్ సెకండ్ నెంబర్. ఐ ఎంటర్డ్ 85. See 85 plus 15 100, right? So again మళ్ళీ రన్ చేస్తున్నాను. this time I entered 89 and the next time I entered 74 and the result is like this. సో ఇలా ఏంటంటే మనకి మనం ఎలా కావాలనుకుంటే అలాగా ఈ ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేసి, అంటే మనం ఎలా కావాలనుకుంటే అలాగా ఇన్పుట్ని మనం కన్వర్ట్ చేసుకొని నచ్చిన డేటా టైప్లో కన్వర్ట్ చేసుకొని మనం ప్రోగ్రామ్ని మనకు కావాల్సిన విధంగా అచీవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇన్పుట్ని మనం రీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాగా ఏంటంటే ఇది ఒక మెథడ్ అనమాట. బఫర్డ్ రీడర్ అనేది ఒక మెథడ్ ఇన్పుట్ రీడ్ చేయడానికి. సో అలాగే దాంతోపాటు మనకి బఫర్డ్ రీడర్తో పాటు మనకి ఇంకొక వే కూడా ఉంది. ఓకే, సో ఇన్పుట్ని రీడ్ చేయాలంటే, సో కీబోర్డ్ నుండి మనం డేటా రీడ్ చేయాలంటే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని కనెక్ట్ చేయాలి డైరెక్ట్గా అని చెప్పాం కదా. సో అలాగే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని కనెక్ట్ చేస్తున్నట్టుగానే మనకి ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. ఆ ఫెసిలిటీ పేరే స్కానర్ అన్నమాట. ఆ ఫెసిలిటీ పేరే స్కానర్. సో స్కానర్ అనే ఒక క్లాస్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు, స్కానర్ అనే ఒక క్లాస్ని యూజ్ చేసి కూడా ఆ స్ట్రీమ్ని యూజ్ చేసి కూడా మనం డైరెక్ట్గా కీబోర్డ్తో కనెక్ట్ అయ్యి ఇన్పుట్ని రీడ్ చేయొచ్చు. ఓకే, సో స్కానర్ అనే క్లాస్ యూజ్ చేసి మనం ఇన్పుట్ని కీబోర్డ్ నుండి రీడ్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలా యూజ్ చేయాలి అని అంటే, సో స్కానర్ సమ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్. ఓకే, సో యాజ్ యూజువల్ దేని నుండి రీడ్ చేయాలి, సిస్టమ్ డాట్ ఇన్, కీబోర్డ్ నుండి రీడ్ చేయాలి. సో కీబోర్డ్ నుండి డేటాని రీడ్ చేయాలి. సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం కావాలంటే వాటిని యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం ఒక ఇంటిజర్ని రీడ్ చేయాలనుకో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే రీడ్ లేని అలా ఉండవు. ఇంటిజర్ రీడ్ చేయాలంటే నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంటుంది. లేదు స్ట్రింగ్ని రీడ్ చేయాలంటే ఎస్ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ ఉంటుంది. సో ఇలాగేంటంటే మనకి ఆ కరస్పాండింగ్ మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇన్పుట్ని రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం స్కానర్ యూజ్ చేసి ప్రోగ్రామ్ని రీడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ 2 స్టెప్స్ అవసరం లేదప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, స్కానర్కి కీబోర్డ్ని కనెక్ట్ చేసేయచ్చు. సో స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అంటాం. ఓకే, సో సిస్టమ్ డాట్ ఇన్ అంటాం. సో ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నాం కదా, ఇక్కడ ఏం చేస్తామంటే మనం సో మరి కన్వర్షన్స్ అంతా అవసరం లేదు, ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేస్తాం సింపుల్గా. సో నెక్స్ట్ ఇంట్ అంటున్నాం కాబట్టి అది బై డిఫాల్ట్ ఇంటిజరే రావడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే మళ్ళీ ఇంటిజరే రావడం జరుగుతుంది. ఇలా మనం ఇన్పుట్ని రీడ్ చేసేయచ్చు. సో డైరెక్ట్గా స్కానర్ అనే ఒక సింపుల్ క్లాస్తో కూడా మనం ఈ సేమ్ యూజర్ నుండి ఇన్పుట్ రీడ్ చేయడం అనేది మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏమవుతుంది, ఇక్కడైతే 2 స్ట్రీమ్స్ అవసరం లేదు. సో ఇక్కడైతే మనకి 2 స్ట్రీమ్స్ అవసరం లేదనమాట. అంటే ముందు ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ కనెక్ట్ చేసి దాన్ని బఫర్ రీడర్ కనెక్ట్ చేయడం అలా అవసరం లేదు. డైరెక్ట్గా ఇంకా స్కానరే కీబోర్డ్తో కనెక్ట్ అయిపోతుంది. ఇంకా దాని ద్వారా మనం డేటాని రీడ్ చేసేయచ్చు. సో ఇక్కడ రీడ్ చేయడానికి
అక్కడ మనము బఫర్డ్ రీడర్లో ఏం చేసాము, బఫర్డ్ రీడర్ డాట్ రీడ్ అని కానీ బఫర్డ్ రీడర్ డాట్ రీడ్ లైన్ కానీ వాడాము. ఇక్కడ స్కానర్కి వచ్చినప్పటికీ నెక్స్ట్ ఇంట్ అని నెక్స్ట్ అని ఇట్లా మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఒకసారి మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో స్కానర్ అనేది తెలియదు అంటోంది. సో స్కానర్ అనే క్లాస్ లేదు అంటోంది. సో స్కానర్ అనే క్లాస్ లేదా? సో ఎక్కడ ఉంటుంది స్కానర్ అనే క్లాసు అంటే ఏం చేయాలి? అది ఐఓలో లేదనమాట, ఇంకెక్కడో ఉంది. సో ఎక్కడ ఉంటుంది స్కానర్ అనే క్లాసు? ఐఓ ప్యాకేజీలో లేదు కాబట్టి నువ్వు దాన్ని ఇంపోర్ట్ చేసినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. సో స్కానర్ అనే క్లాస్ మరి ఎక్కడ ఉంటుంది? ఐఓ ప్యాకేజీలో లేకపోతే యూటిల్ ప్యాకేజీలో ఉంటుంది. ఓకే, సో ఒకసారి మళ్ళీ మనం కంపైల్ చేద్దాం ప్రోగ్రామ్ని. చూడండి, సో స్కానర్ అనే క్లాస్ ఎందులో ఉంది? ఐఓ ప్యాకేజీలో లేదు, java.io ప్యాకేజీలో లేదు కాబట్టి మనకి ఇది ఇంపోర్ట్ చేసినా సరే ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే మనం java.util ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసామో అప్పుడు మనకి స్కానర్ అనేది వర్కౌట్ అయ్యింది కదా. సో మరి ఎలా తెలుస్తుంది ఏది ఏ ప్యాకేజీలో ఉంది అంటే మనం ప్యాకేజెస్ చెప్పుకున్నప్పుడు కొన్ని క్లాసెస్ కవర్ చేస్తాం, ఇంపార్టెంట్ క్లాసెస్. అప్పుడు ఏ క్లాస్ ఏ ప్యాకేజీలో ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకే, సో అంతవరకు వరీ అవ్వద్దు, నో ప్రాబ్లం. ఓకే, సో కంపైలేషన్ అయిపోయింది. జావా ఓపీ. సో ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నాడు, సో 34. ప్లీజ్ ఎంటర్ సెకండ్ నెంబర్ అన్నాడు, 54. అండ్ రిజల్ట్ ఈజ్ 88. అర్థమైందా? సో ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంట, ఇన్పుట్ని రీడ్ చేయొచ్చు. అంటే స్కానర్ క్లాస్ యూజ్ చేసి మనం రీడ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సో ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అండ్ బఫర్డ్ రీడర్ హెల్ప్ తీసుకొని కూడా మనం ఇన్పుట్ని రీడ్ చేయొచ్చు. సో రీడ్ చేసి ఇంకా రకరకాల ఆపరేషన్స్ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది పెర్ఫామ్ చేసి అవుట్పుట్ని స్క్రీన్ మీద మనం డిస్ప్లే చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనం ఇన్పుట్ అవుట్పుట్ని డీల్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.